నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ నచ్చదు. ఎందుకంటే అది వెజ్ అవ్వడం వల్ల కాదు. అందులో ఉండే క్యాప్సికమ్, క్యాబేజీ ఇవి నాకు నచ్చవు. కానీ నేను చేసే వెజ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. మీరందరూ కూడా ఒకసారి ఈ స్టైల్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతది. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలతో పాటు యాడ్ చేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే గార్లిక్, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్, చిక్కుడుకాయ గింజలు. ఏంటి చిక్కుడుకాయ గింజలా అని అనకండి, బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 10 మిరియాలు, 2 ఇలాచీ వేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇంతలోపు ఇవి ఫ్రై అయిపోతాయి కదా! దానిలో కొద్దిగా కరివేపాకు, మీకు కొంచెం అంటే కొంచెం సాల్ట్, దంచి పెట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకొని, మీకు నచ్చితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని, అందులోకి మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, లెమన్ స్క్వీజ్ చేసుకొని, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, ఫ్రై చేసుకొని, కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి క్లోజ్ చేసి పెట్టండి. అంతే, చాలా సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.